చెప్పు. స్వాగతం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. నేను గంగాపురం వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి. ఈరోజు జరగబోతున్నటువంటి ఈ మీడియా సమావేశంలో ప్రముఖ డాక్టరు, భువనగిరి నుంచి ఎన్నికైనటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు పాల్గొంటున్నారు. వారు మాట్లాడతారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ నా పక్కన ఎడమవైపున ఉన్నటువంటి గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి తాండ్ర వినోదరావు గారు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా సంజయ్ అనాథే, వైస్ ప్రెసిడెంట్ ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి మిత్రులంతా పాల్గొంటున్నారు. డాక్టర్ నరసయ్య గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఢిల్లీ జపం, మోడీ జపం చేయకుంటే నిద్ర రావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో నేను అనుకోవటం భారతదేశం మొత్తంలో ఒక రాష్ట్రం కేవలం ఒక సంవత్సరంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం, పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా మనం చెప్పచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే సంగతి వారు చాలా సందర్భాల్లో మర్చిపోతున్నట్లు ఉన్నారు. వారు మాట్లాడే భాష కానీ, వారు మాట్లాడే యాస కానీ, వారు లేవనెత్తే అంశాలు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నట్లు లేదు. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి దాన్ని మనకు మెడికల్ భాషలో డిజావు అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి రోల్ నుంచి వారు బయటపడలేకపోతున్నారని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఏమవుతుందంటే, రేవంత్ రెడ్డి గారి పాలన 5D పాలన అవుతుంది. 5D. ఈ 5D అంటే ఏంటంటే, ఒకటి డైవర్షన్. మొదటిచ్చి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఏం డైవర్షన్? ఈ రేస్ కుంభకోణం అన్నారు, కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్ని రోజులు ఆ డైవర్షన్. దాని తర్వాత కులగణనని చెప్పి కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఎస్సీ కేటగరైజేషన్ అని చెప్పి కొద్ది రోజులు ఆ డైవర్షన్. ఇక్కడ ఎస్ఎల్బిసి మొత్తం కుంగిపోయి 8 మంది చనిపోతే దాన్ని జవాబు చెప్పలేక మళ్ళీ పోయి మంత్రులందరూ ఢిల్లీలో కృష్ణ వాటర్ అని కూర్చొని డైవర్షన్. ఫస్ట్ డి వాళ్ళు చేసేది ఏంటంటే డైవర్షన్. సెకండ్ డి ఏంటంటే డిమాలిషన్. గతంలో నేను చెప్పాను, వారు డిమాలిషన్ మ్యాన్ అయిపోయారు. హైడ్రాని ముందర పెట్టేసి ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని డిమాలిషన్ చేయటం వారి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం. కానీ
అదే ఓల్డ్ సిటీలో సాక్షాత్తు చెరువులో కట్టినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే కాలేజీ మాత్రం టచ్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోదు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, తెలంగాణ వాళ్ళే మాత్రం రాత్రికి రాత్రే ఎన్నోసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా రాత్రికి రాత్రే డిమాలిషన్ చేయటం అనేది వారి ప్రవృత్తిగా మారింది. మూడోది డిస్ట్రక్షన్. వారి పాలిటిక్స్ అన్నీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అయినాయి. వచ్చిన పుణ్యమా అంటే ఏందో కానీ సొంగిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది, ఎస్ఎల్ఎస్బి కూలిపోయింది, అదేవిధంగా పెదవాగుది కూలిపోయింది. సో డిస్ట్రక్షన్. ఇంకోటి ఫోర్త్ డే ఏంటంటే డిసీవింగ్. పథకాల్లో డిసీవింగ్, బీసీలను డిసీవింగ్, ఎస్సీలను డిసీవింగ్, పారిశ్రామికవేత్తలను డిసీవింగ్, మహిళలను డిసీవింగ్. డిసీవింగ్ అనేది వారి యొక్క పాలసీగా పెట్టుకోవటం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఢిల్లీ బ్లేమ్ గేమ్. ఢిల్లీ బ్లేమ్ గేమ్, ఆయన పరిపాలన మొత్తం ఢిల్లీ బ్లేమ్ గేమ్ మీదే నడుస్తుంది. ఈరోజు చూస్తే వారు సీఎం పదవి చేపట్టి దాదాపు 420 రోజులైంది. 420 రోజుల్లో 40 సార్లు ఢిల్లీ పోయారు. అంటే 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీలో ఉన్నారు. నాకేమనిపిస్తుందంటే హిందీలో చెప్తా, ఢిల్లీ కా హవా మోడీ కా దవా రేవంత్ రెడ్డి సాబ్కు బహుత్ అచ్చా లగ్ రहा है. ఢిల్లీ కా హవా మోడీ కా దవా రేవంత్ రెడ్డి సాబ్కు బహుత్ అచ్చా లగ్ రहा है. నా సలహా ఏంటంటే ఇక్కడైతే వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళ సెక్రటేరియట్ కూడా ఢిల్లీలో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఆయన మనసంతా ఢిల్లీలోనే ఉన్నది. ఈ సందర్భంగా వారిని గుర్తు చేస్తున్నా. అదే మోడీ గారు దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి గుజరాత్లో ఉంటే వారు ప్రతిపక్షంలో అత్యధిక వారి యొక్క ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో అప్పుడు ఎక్కువ కాలం యూపీఏ ప్రభుత్వం ఉండే. కానీ ఆయన ఎప్పుడూ ఢిల్లీ సంవత్సరానికి 2-3 సార్లు కూడా ఢిల్లీ పోలే. అది పరిపాలనా దక్షత అంటే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారు ఢిల్లీకి సీఎమ్మా, మరి ఢిల్లీలో కేంద్ర మంత్రి, మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అనేది అర్థం కావట్లేదు. ఇంకో విషయం మీ అందరికీ తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మధ్య పూర్తిగా అపనమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎట్లా ఉందంటే మనం చూస్తాం కదా చిన్నప్పుడు కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నటువంటి సంబంధం సాక్షాత్తు టామ్ అండ్ జెర్రీ రిలేషన్ల లాగుంది. అందుకొరకు వాళ్ళు ఒక సూపర్ సీఎం మీనాక్షి నటరాజన్ గారు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు మన జరిగినటువంటి పాపం ఎంబసీ పదవుల సెలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టును పక్కకు పెట్టి యావత్ మీనాక్షి నటరాజన్ గారు సిఫార్సు చేసినటువంటి లిస్టునే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుమతించిందంటే దాని సాక్షాత్తు ఇద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ రిలేషను ఉన్నది. అది ఎన్ని రోజులు ఉంటుందో దేవుడే తెలవాలి. ఇకపోతే నా సలహా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈరోజు ఏంటంటే రాష్ట్రంలో ఎవరి దగ్గర చెలిగావ లేదు, ఏ వ్యాపారం జరగట్లేదు. రియల్ ఎస్టేట్ అయితే కోమాల ఉంది, నిద్ర కూడా కాదు కోమాల ఉంది. వారికి తెలంగాణ రాష్ట్రం పార్టీలు ఏమైనా కూడా బీజేపీ ఎప్పుడైనా కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్
సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే పద్ధతిలో వెళ్తుంది కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీన్ని ఇచ్చే సలహా బీజేపీ పార్టీ తరఫున ఏంటంటే మీరు డి పాలన వదిలిపెట్టి సి పాలన అలవాటు చేసుకోండి. సి పాలన ఏంటంటే ఫస్ట్ క్రెడిబిలిటీ. మీరు ఫస్ట్ క్రెడిబిలిటీ అంటే మీ మీద ప్రజలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నమ్మకం కుదిరేటట్లు ప్రవర్తించండి. 2 కోఆపరేషన్. మోడీ గారు మొదటి నుంచి చెప్తారు కోఆపరేటివ్ ఫెడరలిజం అని, అంటే రాష్ట్రాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని. మీరు ఈ రాజకీయ ఏదో మీకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి ఊరికే రోజు పొద్దున పొదుపుగాల మోడీ గారి మీద అవాక్కులు చవాకులు మరి కేంద్ర ప్రభుత్వం మీద వేయకుండా కోఆపరేటివ్ స్టేట్ అనేది ఇంపార్టెంట్. 3వది కొలాబరేషన్. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం దగ్గర దుడ్డు ఇల్లా మీరే అన్నారు, అంత ముందుకు చాలా చాలా ప్రగల్భాలు పలికారు. దుడ్డు ఇల్లా రాష్ట్ర ప్రగతి ఆగొద్దంటే కొలాబరేషన్ విత్ ద సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ మీరు చేయాలి. మీ 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కొద్దిగా విఘ్నులతోని చప్పట్లు కొట్టే వాళ్ళని పక్కకు పెట్టి చర్చించే వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మిత్ర నాయకుల్ని సలహాలు తీసుకొని సెంటర్ నుంచి కొలాబరేషన్తో రాష్ట్ర ప్రగతి కొరకు పాటుపడాలని నా యొక్క సలహా. ఇంకోటి క్రియేటివిటీ. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మోడీ గారు గుజరాత్ మోడల్తో అద్భుతంగా గుజరాత్ నెంబర్ 1 స్టేట్గా చేశారు. ఈరోజు మీరు సంవత్సరం కూడా కాలే, 420 అంటే 420 రోజులు కూడా కాలే మీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికే ఆపసోపాలు పడుతున్నారు. ప్రభుత్వం నడిపించే పరిస్థితి మీ దగ్గర లేదు. అందుకొరకు క్రియేటివిటీ. ఇంకోటి కంపాషన్. ఓ ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఒక కంపాషన్తో ఉండాలి. హైడ్రా బాధితుల పట్ల కానీ, భూ నిర్వాసితుల పట్ల కానీ, భూములు కోల్పోయే వాళ్ళ పట్ల కానీ, మీ యొక్క సొంత కాల్సి లగచర్ల కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టు భూ సేకరణ చేస్తున్న వాళ్ళ పట్ల కానీ ఒక కంపాషన్తో ముందుకెళ్ళాలని వారికి సలహా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు మోడీ గారు ఈ మధ్య ఇవాళ సోషల్ మీడియా పదే ఢిల్లీ మీద, మా కిషన్ రెడ్డి గారి మీద, మా నాయకుల మీద చాలా చర్చిద్దాం. ఏం చర్చిస్తావు? ఢిల్లీ నుంచి ఏం రాయాలనో పెద్దోళ్ళు అక్కర్లే, బోర్ నర్సయ్య గారితో చర్చిస్తే చాలు. ఏం చర్చిస్తాం మీకు చెప్తాను వినండి. ఈరోజు ఢిల్లీ నుంచి ఈ సంవత్సరం 2025 to 26 దాదాపు 1,06,000 కోట్ల రూపాయలు వచ్చింది. 1,06,000 కోట్ల రూపాయలు రావటం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బడ్జెట్లో 29,899 కోట్లు పన్నుల డివల్యూషన్ ద్వారా రావటం జరిగింది. అదేవిధంగా 21,075 కోట్లు గ్రాంట్స్ రూపంలో రావటం జరిగింది. అదేవిధంగా 2,500 కోట్ల రూపాయలు వడ్డీలు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రైల్వే డెవలప్మెంట్ కొరకు మన రాష్ట్రానికి 5,336,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. RRR కానీ, నేషనల్ హైవేస్ కానీ, లింక్ రోడ్స్ కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన కానీ దాదాపు వీటన్నిటికీ కలిపితే ఒక 40,000-45,000 కోట్ల రూపాయలు కేంద్రం తెలంగాణ రాష్ట్ర గతిశక్తికి అంటే హైవేస్ పెంచడానికి ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఇంతవరకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 5 ఎయిర్పోర్ట్లు ఉంటే మన దురదృష్టం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోవటం వల్ల కేవలం 1 ఎయిర్పోర్ట్ ఉంది. ఈరోజు మోడీ గారు వరంగల్లో ఉడాన్ కింద దాదాపు 500 కోట్లతోని ఇవ్వటం జరిగింది. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే అందులో 1 తెలంగాణకి ఇవ్వటం జరిగింది.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం మౌలిక సదుపాయాలు 50% ఏదైతే ఫార్ములా ఉంటుందో పెట్టుబడికి, తెలంగాణ రాష్ట్రం ఒక్క రూపాయి ఇవ్వటం పోవటం వల్ల ఆ పథకం కూడా అట్లనే మూలన పడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జహీరాబాద్ నిమ్స్ కింద 2361 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దాదాపు 1,74,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఎంఎస్ఎంఈ కింద దాదాపు 1,00,000 కోట్ల మందికి 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణ పరిమితి పెంచడం జరిగింది. కొత్తగా 7 నవోదయ స్కూల్స్ ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం 1,00,000కు దాటి ఇవ్వటం జరిగింది. అందుకొరకు ఈ ఢిల్లీ బ్లేమ్ గల్ల వల్ల, మోడీని బ్లేమ్ చేయటం వల్ల, మోడీని బ్లేమ్ చేసి బతికి బట్టగట్టిన వాళ్ళు ఎవరు లేరని మీకు హితవు పలుకుతున్నాను. ఈరోజు మీకు ఇంకోటి చెప్తున్నాను. ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు శాంక్షన్ 550 కోట్లు రైల్వేస్ కేటాయించింది. భూసేకరణకు మీకు చేతనైతే సహకరించండి. త్రిపులకు భూసేకరణ చెయ్యండి. మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారి సహకారంతో సైన్స్ సిటీ శాంక్షన్ చేయటం జరిగింది. చేతనైతే భూసేకరణ చేసి అప్పగించండి. ఆయుష్మాన్ భారత్, మోడీ గారు పాపం 70 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్లకు 70 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్లకు కుల మత ఆర్థిక స్తోమతలకు తేడా లేకుండా అందరికీ 5 నుంచి 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కింద కల్పిస్తే మీరు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా సైంధవుడుగా అడ్డుపడుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మీరు ఈ 70 సంవత్సరాలు నిండినటువంటి ఈ యొక్క వయోవృద్ధులందరూ ఉసురు మీకు తలుగుతుంది కదా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులు ఒక రిపోర్ట్ ప్రింట్ మ్యాగజైన్లో వచ్చింది. ప్రింట్ మ్యాగజైన్లో వచ్చింది ఏంటంటే, ఈరోజు కేంద్రం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటూ ఉంటాయి. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో 60% నిధులు కేంద్రం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్రం ఇవ్వాలి. అద్భుతంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి. అదే యూనియన్ టెరిటరీస్ అయితే 100% కేంద్రం ఇస్తుంది. ఈరోజు 1,12,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ఇవ్వకపోవటం వల్ల 1,12,000 కోట్ల రూపాయలు కేంద్ర డబ్బులు ఇస్తున్న 60%, 40% రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వాటా ఇవ్వకపోవటం వల్ల అందులో అగ్రస్థానంలో ఉంది తెలంగాణ. ఈ యొక్క నిధులు మొత్తం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అమలుకు ఉపయోగపడట్లేదు. ఉదాహరణకు ఈరోజు ప్రధానమంత్రి ఆవాస యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మోడీ గారు మొన్న బడ్జెట్లో 15,000 కోట్లు పెట్టడం జరిగింది. మీరు 5 లక్షలు కావాలన్నా, 10 లక్షలు కావాలన్నా, 20 లక్షలు కావాలన్నా అని ఇళ్ళు కట్టుకోండి అని చెప్పడం జరిగింది. కానీ మీరు ఇది అమలు చేయట్లేదు. మీరు పేరు ఇంద్రమ్మ పెట్టుకోవాలి, మోడీ గారు పైసలు పథకాలు అమలు కావాలి, కానీ మోడీ గారి ఫోటో కానీ ప్రధానమంత్రి ఆవాస యోజన పెట్టడానికి ఇష్టం లేకుండా ఈ యొక్క పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారా లేదా? అదేవిధంగా ఈరోజు వివిధ పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్, ప్రధానమంత్రి సడక్ యోజన కింద కూడా సడక్ యోజన నిధుల కొరత లేదు. కానీ వీళ్ళ దగ్గర చెల్లిగవ్వ లేకుండా ఆ నిధులు మొత్తం ఇతర రాష్ట్రాలు వాడుకుంటున్నాయి. ఆయుష్మాన్ భారత్, పోషణ్, ఈరోజు మనకు రిపోర్ట్ వచ్చింది పేపర్లో, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది పిల్లలు అండర్ నరిష్డ్ ఉన్నారు, పౌష్టిక ఆహారం సరిగలేదు. మోడీ గారు సాక్ష్యం పథకం కింద పోషణ్ 2 కింద అత్యధిక నిధులు ఇస్తే అందులో 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సింది. ఆ నిధులు ఇవ్వకపోవటం వల్ల మన యొక్క తెలంగాణ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు నష్టపోతున్నారు.
ఒట్టేనే బ్లేమ్ కాదు. మీరు నోటి మాటలతో కొడితే మేము అంకెలతో కొడతాం, మీరు నోటు దులతో కొడితే మేము డాటాతో కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఆశ్చర్యపోతారు, మీడియా మిత్రులు దీన్ని ప్రత్యక్షంగా, మోడీ గారు మిడిల్ క్లాస్కు పెద్ద అండా మన బడ్జెట్ 12 లక్షల వరకు జీరో ట్యాక్స్. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? పదే పదే వివక్ష అంటున్నాడు కదా. ఈరోజు గుజరాత్లో పెట్రోలు 94 రూపీస్ 68 దయచేసి మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. 94 రూపీస్ 68. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా దేశాన్ని ఎన్ని ఆయిల్ కార్పొరేషన్ సేమ్ రేటుకు రాష్ట్రాలకు పెట్రోల్ సప్లై చేస్తారు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో 108 రూపాయలు లీటర్, అంటే ఒక్కొక్క లీటర్ మీద తెలంగాణ రాష్ట్రం అదనంగా 14 రూపాయల అదనంగా ముక్కు పిండి వసూలు చేస్తుంది. నిజం కాదా? ఇది మోడీకి ఏం సంబంధమా? బీజేపీ ప్రభుత్వానికి ఏం సంబంధమా? మీరు ఆశ్చర్యపోతారు తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 1 కోటి లీటర్ల పెట్రోలు డీజిల్ వాడతారు. 1 కోటి లీటర్ల పెట్రోలు డీజిల్ వాడతారు. కేవలం ఈ 14 రూపాయలతోని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు, గుజరాత్ కంటే ఎక్కువ ప్రతి సంవత్సరం 5,000 కోట్లు అదనంగా, మిగతా ట్యాక్స్ వేరే, అదనంగా వాళ్ళ జేబులు కొల్లగొడుతున్నది, మిడిల్ క్లాసు జేబులను కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాదా అని నేను అడుగుతున్నా. ఎస్, ఆర్ యు రెడీ టు డిబేట్? అదేవిధంగా ఈరోజు మీకు కావాలంటే దయచేసి నాలాంటి వాడిని మా బీజేపీ నాయకులు అడగండి. మన బడ్జెట్లో రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల బడ్జెట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మోడీ గారు పెట్టారు. ఏ రాష్ట్రానికి పెట్టలే. ఏదో ప్రత్యేకంగా గుజరాత్కో, రాజస్థాన్కో, మధ్యప్రదేశ్కో పెట్టలే, దేశానికి పెట్టాడు. మీకు పరిపాలన దక్షత ఉంటే 50% ఫండ్స్ మీరు మొబిలైజ్ చేసి ఆ 1,00,000 కోట్లలో 10,000 కోట్లు తీసుకొచ్చి అటు వరంగల్ని, హైదరాబాద్ని, కరీంనగర్ని, ఖమ్మంను డెవలప్ చేయండి. అది చేత కాదు, అది చేత కాదు. ఒట్టిగా బ్లేమ్ చేయటం మాత్రం చాలు. అదేవిధంగా ఈరోజు మోడీ గారు 1,50,000 కోట్లు మన బడ్జెట్లో, దయచేసి ఈ యొక్క అంశాన్ని మీరు పాపులరైజ్ చేయండి, ప్రజలకు తీసుకెళ్ళండి. 1,50,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ 50 years, 50 సంవత్సరాల వరకు వడ్డీ రహిత రుణాలు రాష్ట్రాలకు 1,50,000 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఒకటే కండిషన్, 50% కేంద్రం ఇస్తుంది, 50% రాష్ట్రం భరించాలి. మీ దగ్గర అది చేత కాదు, బ్లేమ్ చేయటం చేతనవుతుంది. ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం చేత కాదు. ఈరోజు 15,000 కోట్లు స్వయం కింద మంది అఫోర్డబుల్ హౌస్ కింద. ఇదే హైదరాబాదులో మిడిల్ క్లాసు ఇల్లు కట్టుకోవాలంటే ఈ 15,000 కోట్లలో కనీసం 2-3 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వాడుకోవచ్చు. చేత కాదు. మనమంతా మాటలు తూటాలు తప్పితే సబ్జెక్టు కమ్ సొల్లు జాదా. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ 50 బుద్ధిస్ట్ సెంటర్ డెవలప్ చేయడానికి పథకం రచించింది. పోయి అడగండి మోడీ గారు. మన నాగార్జున కొండ ఉంది, అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సెంటర్ చేసుకోవచ్చు, రాష్ట్రం బాగుపడుతుంది. అది కాదు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అంశాన్ని ఇంకా ఈరోజు మన ఉమెన్స్ డే నాడు చెప్తుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియట్లేదు. విమర్శించడానికి కూడా ఏదైనా ఉండాలి కదా. ఎట్లా ఉందంటే
తినటానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపంగం ఉందంట. మా తెలుగులో సామెత, తినటానికి మెతుకులేదు మీసాలకు సంపంగం ఉన్నాయి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలు. ఫస్ట్ మీ మహాలక్ష్మి, వెరీస్ మహాలక్ష్మి 2500, తులం బంగారం ఏది, స్కూటీ ఏది, 4000 పెన్షన్ ఏది? అందుకొరకు ఆత్మవంచన చేసుకోవటం అనేది తగ్గించండి, మీకు సలహా ఇస్తున్నా. అదేవిధంగా రేపు బడ్జెట్ సెషను తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయదలుచుకున్నాను, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఏదో 6 నెలలు కులగణన జనగణన అని ఏదో సినిమా నడిపించారు. ఈరోజు మీరు ఒక్కసారి మీ యొక్క కామారెడ్డి బడ్జెట్ డిక్లరేషన్ ఒక్కసారి చదవండి. ఈరోజు మీరు ఏం చెప్పారు? ఫస్ట్ బడ్జెట్ సెషన్లో 20,000 కోట్లు ప్రతి బడ్జెట్లో బీసీలకు సప్లాన్ పెడతామన్నారు. దానికేం కులగణన అడ్డం రాదు కదా. అదేవిధంగా ఈరోజు 42% రిజర్వేషన్ అన్నారు, మళ్ళీ మిగతా కమ్యూనిటీ తెచ్చి అందులో పెడుతున్నారు. ఇంకోటి చాలా ఒక అనుమానాస్పదమైనటువంటిది ఏంటంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 1000 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. 1000 గురుకుల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అండ్ మైనారిటీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 11,000 బడ్జెట్లు, అది 1000 కోట్ల పైసల రూపాయల ఏంటో తెలవదు కానీ అంటున్నారు. మరి ఈ గురుకుల పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కుతున్నటువంటి ఏదైతే సంఖ్యాపరంగా వస్తున్నటువంటి రిజర్వేషను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి వీళ్ళందరికీ అన్యాయం చేయదలుచుకున్నారా? మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే నెపంతో ఒక బూచితోనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వాళ్ళకు అందుతున్నటువంటి ఫలాల్ని లాక్కోదలుచుకున్నారా అనేది నేను అడగదలుచుకున్నాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈరోజు హైదరాబాదు జిల్లాలో ఎక్కడ చూసినా ఇది శాంపుల్ గవర్నమెంటు, హోర్డింగ్ గవర్నమెంటు. ఎక్కడ చూసినా హోర్డింగ్స్. అక్కడ హోర్డింగ్ మీద ఏముంది? మహిళలు, సోలార్ ప్యానల్స్. పాలసీనో మోడీది, పబ్లిసిటీనో రేవంత్ రెడ్డి గారు. మోడీ గారు సూర్య గారి కింద రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ పాలసీ కింద ఒక్కొక్క ఇంటికి 79,000 సబ్సిడీతోని దేశం మొత్తంలో సోలార్ కావాలని వారు పథకాన్ని అమలు చేస్తే, అదే పథకాన్ని రేవంత్ రెడ్డి గారు హోర్డింగ్లు పెట్టి వారేదో సొంతగా సబ్సిడీ ఇస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఏదో కల్పిస్తున్నట్లు చాలా విడ్డూరం. అదేవిధంగా ముగించే ముందు జనరల్గా ఇంతసేపు నేను మాట్లాడను, నేను ఏ ఆపరేషన్ అయినా 15 నిమిషాలు ముగిస్తా. కానీ ఈరోజు వాళ్ళు డాటా అని ఒకటి అడుగుతున్నారు కాబట్టి, ఈరోజు రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నార్లు ఎండిపోతున్నాయి. నాట్లు వేసినటువంటి వరి చేనులు ఎండిపోతున్నాయి. కాలువలకు నీళ్లు లేవు. భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి. మళ్ళా బోర్లు వస్తున్నాయి ఊర్లకు. ట్రాన్స్ఫార్మర్లు పలిగిపోతున్నాయి. ఫర్టిలైజర్ కొరత ఉన్నది. ఎంఎస్పి అయితే ఆ బోనస్ సంగతి ఎవరికి తెలియదు. అందుకొరకు దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఢిల్లీని కానీ బీజేపీని కానీ బ్లేమ్ చేయటం వల్ల, మీరు కోరి కష్టాలు తెచ్చుకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఏమీ ఉపయోగం లేదు. మీరు ప్రజలు 5 సంవత్సరాల కొరకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 14 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. ముగించే ముందు మొన్న ఢిల్లీలో మీరు ఇండియా టుడే కాన్క్లేవ్లో
మీరు ఎన్నికల ముందు ఇన్ని హామీలు ఇచ్చి మొన్నేమంటారు, ఈ హామీలు ఉచితాలు అనేది దేశానికి నష్టం, ఉచితాలు అనేది రాష్ట్రానికి నష్టం, ఉచితాలు అనేది మన ప్రగతికి నష్టం అని చావు కబురు చల్లగా చెప్తున్నారు కదా. మీకు నైతికత ఉంటే ఇదే ఉచితాల హామీతో ప్రభుత్వం ఏర్పాటించబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలి. ఎస్, మేము ఒక ప్రజల్ని మోసం చేసే విధంగా ఉచితాల్ని హామీలు ఇచ్చాం, అమలు చేయలేకపోతున్నామని నైతిక బాధ్యత తీసుకొని చేయమని తెలియజేస్తూ, ఇప్పటికైనా ఢిల్లీని బ్లేమ్ చేయటం మాని మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని, మోడీ గారు విపత్కర సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా గుజరాత్ను డెవలప్ చేశాడో ఆదర్శంగా తీసుకొని మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేయకుండా పర్వాలే కానీ చెడు చేయొద్దని మీకు సలహా ఇస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రెస్ మీట్లో ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక చిన్న సవరణ ఏంటంటే, ఈ ప్రెస్ మీట్లో రాష్ట్ర సీనియర్ నాయకులు యశ్వంత్ రెడ్డి గారు కూడా జనగామ ప్రాంతానికి చెందినటువంటి వారు కూడా పాల్గొంటున్నారు. మిత్రులు నమస్కారం. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఛాలెంజ్ విసిరినాడు, డిబేట్కి ఎక్కడైనా వస్తారా అని. కిషన్ రెడ్డి గారు కూడా గతంలో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ముందు కిషన్ రెడ్డి గారే విసిరారు, నువ్వు ఎక్కడికైనా సరే మేము రెడీగా ఉన్నామని. డేట్ మీరే చెప్పండి, ప్లేస్ మీరే చెప్పండి, టైం మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారు మీరు వస్తే మా మంత్రులు వస్తారు, మీ మంత్రులు వస్తే మా ఎమ్మెల్యేలు వస్తారు, మీ నాయకులు పంపిస్తే మేము కూడా వస్తాం, మేము సరిపోతాము. అయినా కూడా అన్న సార్ చెప్పారు ఇంతకుముందే, మేము సరిపోతాం మీ డిబేట్. కానీ అయినా కూడా నువ్వు రానికి సిద్ధంగా ఉంటే ప్లేసు, టైము, డేటు నువ్వే ఫిక్స్ చేయండి, మేము ఛాలెంజ్ స్వీకరిస్తాం, తప్పకుండా స్వీకరిస్తాం మీ ఛాలెంజ్ను. రేవంత్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. నిజంగా నువ్వు దమ్మున్న ముఖ్యమంత్రి అయితే, నీకు నీలో కూడా ముఖ్యమంత్రిగా దమ్ముందని చెప్పుకుంటున్నావు, నిజంగా దమ్మున్న ముఖ్యమంత్రి అయితే, రాహుల్ గాంధీ యొక్క శుశ్రూష చేయని ముఖ్యమంత్రి అయితే, కేంద్ర కాంగ్రెస్ పార్టీ యొక్క అడుగుజాడల్లో వాళ్ళ మోచేతిని దాగని ముఖ్యమంత్రి అయితే, నిజంగా నీకు దమ్ముంటే, తెలంగాణ దమ్ము పౌరుషం నీకుంటే డిబేట్కు రా, మేము సిద్ధంగా ఉన్నాం, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అని మాత్రం చెప్పదలుచుకున్నా. ఇది చాలా నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం. ఈ సందర్భంగాన్ని గుర్తు చేస్తూ, నువ్వు ఒకసారి రాహుల్ గాంధీ రోజు పుస్తకం పట్టుకొని తిరుగుతాడు, ఇది కూడా భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగం ఆయన రోజు పుస్తకం పట్టుకుంటే చాలా పెద్ద పుస్తకం, చిన్న పుస్తకం డైరీ పట్టుకొని తిరుగుతుంది. రాజ్యాంగం అవునో కాదో నాకు తెలియదు, కానీ రాజ్యాంగం సార్ చెప్పారు ఇంతకుముందే, మేము కంటెంట్తో వస్తాం, నువ్వు ఖాళీ నోట్తో వస్తావు. మేము కంటెంట్ చాలా స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 264 నుంచి 291 దాకా ముందు ఒకసారి చదువుకో, నీకు చేత కాకపోతే నీ పక్కన చదివిపించుకో. రాష్ట్రాలకు ఏం పన్ను కడతాం, కేంద్రానికి ఏం పన్ను కడతాం, కేంద్రం కట్టే పనుల్లో నీకు వచ్చే వాటా ఎంత, రాష్ట్రంలో కట్టేటువంటి పనులలో నువ్వు చేస్తున్న పని ఏందో ప్రజలకు చెప్పాలి. స్థానిక ప్రభుత్వాలు కట్టే పన్ను ఎట్లు దుర్వినియోగం చేస్తున్న ప్రజలకు చెప్పాలి, మేము కూడా చెప్తాం. అందుకోసమే ఇంతసారి చెప్పినట్టుగా పెట్రోల్ ఎక్కడ ఉందో ఎట్లుందో నాకు తెలుసు. పెట్రోల్ ఒకటే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగంలో 264 ఆర్టికల్ నుంచి 291 ఆర్టికల్ వరకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ముందు చదివిన తర్వాత నువ్వు చర్చకు రా. చర్చకు వచ్చిన తర్వాత చర్చలో పబ్లిక్ చర్చ, ప్రజల మధ్యలో చర్చ, మీడియా ముందే చర్చ, మేము సిద్ధంగా ఉన్నాం. డేటు, టైము, ప్లేసు నువ్వే డిసైడ్ అయ్యి ప్రజాక్షేత్రంలో మనం మాట్లాడుకుందాం. ఓడిపోతే ఏం చేస్తావో నువ్వు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ముందు చెప్పిరా. నువ్వు కనుక చర్చల్లో మేము ఏం చేస్తున్నామో, మేము 100 కడితే మాకు ఎంత వస్తుందో అని చెప్తున్నావు కదా, ఆ లెక్కలన్నీ మేము చెప్తాం. 100 కడితే మాకు ఎంత వస్తున్నాయో లెక్కలు చెప్తాం. తెలంగాణ ప్రజలకు కడుతున్న పన్ను లోపల తెలంగాణ ప్రజలకు ఎంత వస్తుందో మేము లెక్క చెప్తాం. ఇంతకుముందు సార్ అన్నీ చెప్పిన లెక్కలన్నీ కూడా ఎంత వస్తుంది అనేది నువ్వు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతటితో మీడియా సమావేశం ముగిసింది. థ్యాంక్ యూ.